నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సొంత గ్రామంలో నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకున్నారు. మరి సంక్రాంతి సంబరాల అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతల గుండెల్లో పరుగులు పడుతున్నాయని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు. అసలు ఎందుకు వైసీపీ నేతలు అంతలా భయపడుతున్నారు? అసలు లోకేష్ గారు ఏం వ్యాఖ్యలు చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసుమేలి శ్రీనివాస్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్, సంక్రాంతి సంబరాల అనంతరం తర్వాత లోకేష్ గారు కార్యకర్తలతో సమావేశమై కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎవరైతే గత 5 ఏళ్లలో కూడా ఎంత అరాచక పాలన సాగిందో మేము మర్చిపోలేదు, అదే విధంగా ఎవరైతే రెచ్చిపోయారో వారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. రెడ్ బుక్ పరిపాలన అయితే మర్చిపోవడం లేదు, త్వరలోనే దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. మరి ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతల గుండెల్లో అయితే వణుకు పుట్టిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఏంటి సార్, అసలు రెడ్ బుక్ పరిపాలన మొదలైతే కనుక వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? రెడ్ బుక్ పరిపాలన ఉండదండి. రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ గారు డెఫినెట్గా ఆ పుస్తకం ఓపెన్ చేయడానికి సరే కొన్నాళ్ళు ఆగుదాం అనుకున్నాడు ఆయన. కారణం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత, ప్రభుత్వం మారిన వెంటనే సినిమా అయిపోయినట్టు ఇంకో సినిమా వేసేసినట్టు ఉండకుండా ఉండాలి. వీళ్ళు కూడా అలా మానిటర్ అనుకో, ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద వెళ్ళి ఓడిపోయో తోలు తిరిందా అని అడిగి, లేకపోతే ఈ జనాలందరినీ తరివేసాడు కదా, ఇప్పుడు ఇల్లు తీయించేసాడు కదా తాడేపల్లి ప్యాలెస్ కోసం. వాళ్ళందరినీ రెంట్రానికి ఆకేసి వీళ్ళ ఇంట్లో పంపించేసారు వాళ్ళందరినీ. లేకపోతే డంపింగ్ యార్డ్ పెట్టించేసి ఆ ఏరియాలోని ఆ ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి ఏం చేయటం, ఇలాంటి కక్ష సాధింపు ఉంటాయి. అవి కక్ష సాధింపు అంటే ఇప్పుడు అతను చేశాడు కదా, అమరావతి ఒక నగరం నిర్మించాలనుకుంటే ఒక స్లమ్ చేద్దామని చూసాడు, సెంటు భూములు ఇచ్చి. బుద్ధి ఉందటికి అసలు ఇప్పుడు అక్కడ అందంగా నగరం నిర్మించి ఒక అపార్ట్మెంట్ కట్టించి, ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టించి, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టించి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తే తప్పులేదు. అంతేగాని గుడిసె వేసుకోరా బాబును సెంటు భూమి ఇస్తే ఎలా ఉంటుంది? అలాంటి పనులు వీళ్ళు చేస్తే తప్పు. అవి కూడా చేయలేదు సార్. చాలామందికి ఉత్సాహం ఉంది, కార్యకర్తలు రగిలిపోతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి విగ్రహాలను తీసేద్దాం, లేకపోతే వాళ్ళ పేర్లు మార్చేద్దాం, రంగుల మీద పేడ కొట్టేద్దాం, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీళ్ళు పోస్టులు చింపేద్దాం అని అందరికీ ఉంటుంది. కానీ ఆ పని ఏమీ చేయలేవు. చంద్రబాబు నాయుడు పగ్గమే సాపాడు ఆనందనాన్ని. లోకేష్ గారు కూడా మనం అప్పుడే కంగారు పడకూడదు, వాళ్ళ చట్ట ప్రకారం శిక్షిస్తాను, చట్ట ప్రకారమే శిక్షించాలి. వాళ్ళు వదిలిపెట్టిన వైరస్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మీకు రోగం వచ్చింది, మన ఒంట్లో వైరస్ ఉంది, దానికి మందు వేయకుండా నువ్వు ఏదైనా పెట్టేస్తే చచ్చిపోతాడు. అవునా కదా? ఆ వైరస్ అంటే ఏంటి? వాళ్ళు నియమించిన పోలీసు అధికారులు వాళ్ళకి కింద నుంచి పైదాకా దూర్చేసారు. ఆ సీడ పురుగులు అన్నిటిని ఎక్కడెక్కడ పెట్టేసి ఉండిచ్చారు. వాళ్ళు అన్నిటిని క్లీన్ చేసుకుంటూ రావాలి కదా. వాళ్ళందరినీ క్లీన్ చేసుకుంటూ వచ్చి సపోజు రోజాని అరెస్ట్ చేయాలి. లేదా పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు పారిపోయి దొరకలేదు ఇప్పుడు దాకా. మరి వాళ్ళ గ్యాంగ్ ఉండబట్టే ఏంటి మేము వస్తున్నాం పారిపోండి అని చెప్తారండి. చెప్పారు కదా అలాగా. ఆ జీపుల మీద కట్టబడి దొరికాడని, దొరకలేదని, ఇవన్నీ కారణం ఏంటి? వాళ్ళు బూట్ల నాయకులు ఉండబట్టి అక్కడ. ఇప్పుడు వాళ్ళు తీసిన తర్వాత ఇప్పుడు సెట్ చేసుకున్నారు, అంతా అన్ని చోట్ల సెట్ చేయరు కదా, ఇప్పుడు పెడతారు. ఇప్పుడు ఇది మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. ఇప్పుడు వాళ్ళంత రాచకం చేసినట్టు చట్ట ప్రకారం నువ్వు శిక్షించాలనుకున్నప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసేవాడు కూడా సరైనోడు ఉండాలి. అక్కడ చట్టం ఉంది, ఇటు జేబు కొట్టేవాడికి 4 శిక్ష వేయండి అని ఉంటుంది. ఏంటండి దాన్ని అమలు చేసేవాడు జేబు సరిగ్గా కొట్టలేదండి వదిలేయకూడదు కదా. కాబట్టి ఇన్నాళ్ళు టైం పట్టింది. చంద్రబాబు గారు కూడా ఇటువంటి వాటిని కక్ష ప్రతీకార రాజకీయాలు ఆయన నప్పదు. మామూలుగానే ఈ లా అండ్ ఆర్డర్ చెడిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే పెట్టుబడులు రావు. ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో అయినా లా అండ్ ఆర్డర్ బాగుండాలి, శాంతి భద్రత ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి, సదుపాయాలు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే. ఇప్పుడు ఆ హోటల్లో కరెంట్ లేదండి, ఫ్యాన్ కూడా లేదండి, దోమలు కుట్టేస్తే ఇల్లు ఉండండి మీకు ఉత్తిన ఇస్తామంటే వెళ్తారా? మీరు ఎక్కడ పడుకుంటారా? ఇప్పుడు గది కావాలని వెళ్ళారండి మీరు, పెద్ద గది ఉందండి, దీనికి కరెంట్ లేదండి, కిటికీ తీసుకుంటే గాలి వస్తుంది కానీ దోమలు వచ్చేస్తాయండి, మళ్ళీ కింద సప్పుళ్ళు అవుతాయండి, పక్క నుంచి ట్రైన్ వెళ్తుందండి, మీకు నిద్ర కూడా పర్లేదండి, ఫ్రీగా ఉండండి అంటే ఉంటారా మీరు? అంతే. ఇది కూడా ఓ పక్కనే లా అండ్ ఆర్డర్ లేదు, కొట్టు చేస్తూ ఉంటారు వీళ్ళు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉంటారో అన్నప్పుడు రారు కదా. వాళ్ళకి ఏమర్థమైందంటే
లా అండ్ ఆర్డర్ కాపాడుతూ పాటు ఈ పాములు కూడా తిరగనివ్వకూడదు ఇక్కడ అనేటువంటిది మొన్న పెట్టుబడి నేను ఫస్టే చెప్పాను. నువ్వు కానీ నేను కానీ ఆయన కానీ ఎవడు చెప్పినా వినరాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏమన్నా బాబు ఈ పాములు తిరిగితే మేము రావండి అని చెప్తారు. వాళ్ళు ఖచ్చితంగా బుక్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు కూడా ఆ మాట అన్నారండి. లోకేష్ గారు చెప్పాడు కాబట్టి దీని అంతా అర్థం ఏంటంటే, మీకు రౌండ్ వేస్తున్నాంరా బాబు, మేము మంచోళ్ళమే, మేము ఎలాంటి రాజకీయాలు పాల్పడం, మేము కక్ష రాజకీయాలు మా దగ్గర ఉండవు, కానీ మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వృధా చేసుకున్నారో, నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని కోల్పోద్ది, కూటమి మధ్య చిచ్చు, లేకపోతే తిరుమల అపచారం ఇలాంటివి మీ పేపర్లో మీ ఇష్టమైనట్టు రాస్తున్నారో, దీనికి బాధ్యుడు చంద్రబాబు బాధ్యుడు. ఆ తిరుమల తొక్కేసలాటికే నువ్వే బాధ్యుడు. యదమో అక్కడ తిరుగుతాం వల్ల జరిగింది. అక్కడ అసలు ఆ కొండ మీద రోజు ఎందుకు అడుగెట్టింది, అందుకనే జరిగింది. అక్కడ ఆవిడ ఎవరన్నా టచ్ చేస్తాడు మటాష్ అయిపోతుంది. సినిమా వాళ్ళు కూడా ఉన్నాయి కదా, రామ్ చరణ్తో మాట్లాడింది, ఆ సినిమా పాపం బాగున్నా కానీ బాగోలేదు అంటున్నారు. ఆ మధ్యన బ్రహ్మోత్సవం సినిమాకు మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అతను మాట్లాడింది. ఆ సినిమా లైఫ్లో డిజాస్టర్. ఇలా చాలా జరిగినాయి ఈ మధ్యకాలంలో ఉన్నాయి. ఏంటండి అవన్నీ వదిలేసి వీళ్ళ మీద పడతారు వాళ్ళు. అంచేత నేను ఏం చేసాడంటే, ప్రజల నుంచి డిమాండ్ వచ్చేదాకా ఆగారండి. ప్రజల నుంచి డిమాండ్ వస్తుందంటే అన్ని ఎందుకు వదిలేసారని అందరూ కూడా అడుగుతున్నారు. వదలలేదండి, ఇప్పుడు తెస్తున్నామండి పుస్తకం అని చెప్పారు. అంతే. అంచేత లోకేష్ విక్రించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నివ్వెరపోతారు. ఏం టాలెంట్, ఎంత టాలెంటెడ్గా ఉన్నామంటాడు ఇదే సినిమాలో, అలాగ అంటారు అందరూ రేపటి నుంచి. సార్, గతంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం మొత్తం రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ పాలన సాగుతుందని చెప్పి చాలా సార్లు చెప్పింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు రెడ్ బుక్ పాలన మొదలవుతుంది అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాళ్ళ స్కెచ్ ఏంటంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూటమిలో ఉన్నవాళ్ళు కొంచెం బుర్ర ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, వాళ్ళకి బుర్ర తక్కువ కొంచెం, అంటే బుద్ధిహీనత, బుద్ధిమాన్యము, చిత్తచాంచల్యము, చిత్తభ్రమ, ఇవన్నీ ఇలాంటి అవలక్షణాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. అంచేత లేకపోతే పొన్నవాళ్ళు, సుధాకర్ ఇలాంటి వాళ్ళ లాయర్లు వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు ఏం ఆడుతున్నారో వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళందరూ పెట్టుకుని పూర్తి అధికారం చేతిలో పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం సహకరించారు, వాళ్ళు ఇష్టం చేశారు. ఇక అది బుర్ర ఉండాలి కదా, నీకు ఇలా స్కెచ్ చేస్తే బయటకు వెళ్తాం ఉండదు. వాళ్ళు కూడా తెలివిగా ఏం చేశారు, ఆ ఒక్క విషయంలో తెలివిగా ఏం చేశారంటే, ఇప్పుడు ఎవరన్నా మీరు మీ ఇంట్లోనో లేకపోతే ఓ టీచర్ గారు ఉన్నాడు అనుకో, పిల్లోడిని మీద కేకేసి బెత్తం పుచ్చుకొని చేసి ఆపరా అంటాడు కదా చిన్న స్కూల్లో, ఆడు కొట్టకుండానే బేరమని ఏడ్చేసాడు కదా, భయపడిపోయి అమ్మ కొట్టకుండానే ఏడ్చేస్తున్నాడు బాబు ఎందుకు వచ్చిన కూడా అవుతాడు కదా. సేమ్ వీళ్ళ కూడా వీళ్ళేమి రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకం జరిగిపోతుంది, మా మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళు కొట్టకుండానే అరిచేయటం మొదలెట్టారు. చంద్రబాబు గారు ఎలా ఉంటాడు, ఎందుకు వచ్చిన కూడా బాబు వెళ్తాడు మనకి ఎందుకని ఆగాడు. ఆయన కొద్దిగా ఆగండి, మనకు కంగారు పడకండి అని చెప్పాడు. ఇలాంటి అన్నట్లు నాకు వ్యతిరేకం. నా ముందు నా రాష్ట్రంలో అమరావతి, అక్కడ భూ సమీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉంది, ఇలాంటివన్నీ పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు దారిలోకి ఎక్కాలి, పోలవరం మొదలవ్వాలి, పెట్టుబడులు లాంచింగ్ అవ్వాలి, హామీ ఇచ్చిన వాళ్ళు పెట్టుబడులు కూడా లాంచ్ అవ్వాలి. ఇవన్నీ మనం ఇచ్చిన హామీలు ఇవన్నిటిలో ఒక దారిలో పెట్టుకుని అప్పుడు దీని సంగతి చూద్దాం, అప్పటి వరకు దీన్ని మాట పెడుతున్నా, నా ప్రాధాన్యత ఇదే అని చెప్పాడు ఆయన. అలా చెప్పినప్పుడు వాళ్ళు అన్నదానికి వీళ్ళు చెప్పిన దానికి ప్రజలు చూస్తున్నారు. వాళ్ళు చూసి ఏమంటున్నారు, ఇదేంటి చంద్రబాబు గారు ఇంత మంచోడు, ఇలా జరుగుతుంది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారో, అసలు వీళ్ళు ఎందుకు వదులుతున్నారని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, చేతులు కట్టుకుని వచ్చి మైక్ ముందుకి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ప్రజల కోరిక మీద, ప్రజల విజ్ఞప్తి మేరకు, ఆ డిమాండ్ మేరకు వీళ్ళు రౌండ్ వేస్తున్నారు. వీళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి, చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరు, కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని హిందీలో కూడా మాట్లాడి వాళ్ళు లోపలేసేసి ఎరక్కుమ్మేస్తారు. ఇందులో అనుమానమే లేదు. రెడ్ బుక్ ఓపెనింగ్ అంటే అదే. వాళ్ళ చేత వాళ్ళు పడుకున్న గుర్రాన్ని వాళ్ళు తగ్గించుకున్నారు. నోరు మూసుకుని ఇంట్లో పడుకుంటే వీళ్ళు ఏమైనా రెడ్ బుక్ ఓపెన్ చేసి కావాలని కెలికి వాళ్ళు లోపలేస్తే ప్రజలందరూ కూడా తప్పయ్యా, వాళ్ళకి మీకు తేడా ఉంది, మీ పని మీరు చేసుకోవచ్చు కదా అంటారు. ఇప్పుడు వీళ్ళు పని చేసుకోలేకుండా ప్రభుత్వం కూలిపోద్ది, లేకపోతే అది జరుగుద్ది, కుట్రలో కుతంత్రాలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ముందాళ్ళని లోపలేసి ఇరగొట్టండి అసలు అని చెప్తారు కదా. ప్రజల చేత చెప్పించుకుని ప్రజల డిమాండ్ మేరకు, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక తీరుస్తారు. మరి రెడ్ బుక్ పాలన అంటే కక్ష సాధింపు చర్య కాదని చెప్పి అరాచకానికి ఎవరైతే పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పి సార్ స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సార్.